తరగని ఆస్తి కాళేశ్వరం ద్వారా 60 లక్షల ఎకరాలకు క్యూములేటివ్ గా అంటే 2019 జూన్ 21 నుంచి 2023 రబీ పంటల వరకు టోటల్ గా నీళ్లు ఇచ్చింది 60 లక్షల ఎకరాలకండి. 60 లక్షల 60 లక్షల ఎకరాలు అంటే మొత్తం వాళ్ళు ప్రాజెక్టు క్యూములేటివ్ అన్ని సంవత్సరాలు కలిపి నీళ్ళు ఇచ్చిందంటే స్టెబిలైజేషన్ కూడా లెక్క కట్టారు మీరు. స్టెబిలైజేషన్ అంటే మరి అది ఆ ప్రాజెక్ట్ లో స్టెబిలైజేషన్ ఒక భాగం కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 37 లక్షల ఎకరాలు అండి, అందులో 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్ ఉంది. కానీ కొత్త ఆయకట్టుకి ఇచ్చింది 1,00,000 ఎకరాల లోపే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి 50,000 ఎకరాలు అన్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ ఇరిగేషన్ సంబంధించినంత వరకు హరీష్ రావు చెప్పిన లెక్క ప్రకారం చెప్తా, కొత్త ఆయకట్టు కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు 98,570 ఎకరాలు. ఇప్పటి వరకు కాదు, ఆయన దిగిపోయినాడు 98,000. ఇవాళ హరీష్ రావు చెప్పిందని చెప్తున్నా. కాళేశ్వరంతో ఇప్పటి వరకు నేరుగా 98,570. ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనున్నాను కదా భరత్ గారు, నేనున్నాను. మళ్ళొకసారి చూడండి మీరు పవర్ పాయింట్. అదే ప్రెస్ నోట్ లో కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. ఇప్పుడు దీని ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,140 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో SRSP స్టేజ్ 1, SRSP స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో దంపిన మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1,67,000 కొత్త ఆయకట్టు సాగైంది. అవును, అదంతా కలపాల్సి వస్తుంది. తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17,08,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం జరిగింది. ఇది SRSP 16 నుంచి ప్రతి సంవత్సరం నిండుతుంది. ఇది వచ్చినా రాకున్నా అయిపోయేది, అది వేరే సంగతి. SRSP మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అంతకుముందు 40 ఏళ్లలో ఎందుకు 10 సంవత్సరాలే నిండింది? 2014-15 నిండలేదు. 16 నుంచి కాదు భరత్ గారు, 16 నుంచి 9 సంవత్సరాలు నిండింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన 2001 నుంచి 25 సంవత్సరాల్లో మీ వాళ్ళను, మీ దగ్గర ఇరిగేషన్ రిపోర్టర్లు ఉంటారు కదా, ఈ శ్రీరామ్ సాగర్ ఫోన్ చేయమన్నారు. నేను శ్రీరామ్ సాగర్ ఆయకట్టులోనే ఉన్నా కింద. మరి ఉంటే గనుక మీరు ఎన్నిసార్లు మీ ఊరి రైతుకు ఫోన్ చేయండి, ధర్మపురి రైతుకు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఎన్నిసార్లు కాలువలో కాలేదు అని చెప్తారు కదా. అప్పుడు కాలేదు, కానీ ఎందుకో కాళేశ్వరం కట్టినప్పటి నుంచి నిండుతుంది. మరి వాతావరణం ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది చెప్పలేమండి. 2014-15 కాళేశ్వరం స్టార్ట్ కాకముందు విపరీతమైన కరువు, దుర్భిక్షం. అంటే మనకు అక్కడ 16 నుంచి 24 ఇవాళ వరకు కూడా ఏ రోజు ఈ ప్రాజెక్టు నిండలేవు. సింగూరు నిజాం సాగర్ నిండుతున్నాయి, చాలా కష్టం కదా సింగూరు నిజాం సాగర్ నిండడం. అవి నిండుతున్నాయి 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలు. ఎందుకు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రదర్శించారు. యూట్యూబ్ లో ఉన్నది ఇప్పటికీ. అంటే పైన కొన్ని వేల బ్యారేజీలు కట్టారండి, ఎక్కడికక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టుకున్నారు. పైన క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నార్మల్ రెయిన్ఫాల్ లో కూడా మనకు శ్రీరామ్ సాగర్ నిండదు. కానీ 8 సంవత్సరాలు క్లౌడ్ బర్స్ట్ ద్వారా నిండిందా? 8 సంవత్సరాలు నిండుతుంది. వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, క్లైమేట్ చేంజెస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో మనం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఓ 10 ఏళ్ళు ఇట్లుంటే 10 ఏళ్ళు మొత్తానికి చుక్క నీరు రాదు. ఈసారి అసలు ఎండలే లేవు. నేనేమంటున్నా, ఏమవుతుంది అనేది ఈసారి అసలు ఎండాకాలమే లేదు. అంటే క్లైమేట్ చేంజ్ భరత్ గారి, క్లైమేట్ చేంజ్ ఎప్పుడు ఎట్లయితే మనం చెప్పలేం. క్లైమేట్ చేంజ్ మనకు పరిస్థితి మారిపోయింది, పర్యావరణం పూర్తిగా మారిపోయింది. ఇట్లనే వర్షాలు పడితే మంచిదే, కానీ పడతాయని గ్యారంటీ ఏం లేదు. అంటే మనం వాస్తవాలను బట్టి ఆలోచిద్దాము. ఈ 75% ఆధారపడ్డ జిల్లాలను లెక్క కడతారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దాని ప్రకారం శ్రీరామ్ సాగర్ కు చుక్క నీరు వచ్చే అవకాశం లేదు పైనుంచి. కాబట్టి ఇవన్నీ రీఇంజనీరింగ్. ఇందాక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట అన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, మేమిచ్చిన ఆ 3 మంత్రుల రిపోర్ట్ లో కాళేశ్వరం లేదు అని చెప్పేసి. అయితే అది వాస్తవం అండి, అది తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిందే వాస్తవం. ఈటెల రాజేందర్ అక్కడ స్పష్టం చేశాడు కూడా ఆ విషయాన్ని. ఎందుకంటే ఆనాటికి ఇంకా ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డకు సంబంధించిన ప్రస్తావనలు రాలే. ఎందుకంటే ఇది మనకు 2016 మార్చ్ సంబంధించిన కమిటీ అన్నట్టు. ఇది 2016 మార్చ్ లో ఇంకా డిస్కషన్స్ అయితేనే ఉన్నాయి. ఇంకా ఇంజనీర్స్ రిపోర్ట్స్ విషయంలో ఇంకా పెండింగ్ ఉంది. DPR సర్వే కూడా కంప్లీట్ కాలేదు. మనకు వ్యాప్కోస్ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజుల్లో
ఈ ఒక కాన్సెప్ట్ స్టడీ చేస్తున్నారే తప్ప కేబినెట్ సబ్ కమిటీ ముందట అంతకుముందు ఏవైతే 4 ప్రాజెక్టులు రీడిజైనింగ్ అని అనుకున్నారో అందులో ప్రాణహిత చేవెళ్ళ నంబర్ 1 ప్రాజెక్ట్ అండి, నంబర్ 2 దేవాదుల ప్రాజెక్టు, నంబర్ 3 రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టు, 4వది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి. ఈ 4 ప్రాజెక్టుల మీద మంత్రివర్గ ఉపసంఘం వేశారు. తుమ్మిడిహట్టికి సంబంధించి ఏం చేశారంటే ప్యాకేజ్ 1 నుంచి 3 వరకు ఈపీసీ కింద అప్పుడున్న కాంట్రాక్టర్స్ కి ఏవైతే డబ్బులు ఇచ్చారో కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళు మాకు సరిపోవు, ఎస్టిమేషన్ పెంచాలి, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడారు తప్ప అన్నారం, సుందిల్లా వాటికి సంబంధించింది ఆ మంత్రివర్గ సబ్ కమిటీ అనేది రిపోర్ట్ చేయలేదు. కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తుమ్మలది ఏదైతే కోట్ చేశారో నేను ఐఎమ్ సపోర్టింగ్ ఇట్. మీకు కావాలంటే కూడా ఆ రిపోర్ట్ నేను పంపిస్తాను. ఫైనల్ గా ఏం జరుగుతుంది ఇప్పుడు? మొత్తం ఇప్పుడు ఈటల రాజేందర్ విచారణ అయింది, రేపు హరీష్ రావు వెళ్తారు, కేసీఆర్ వెళ్తారు. కమిషన్ మీరు ఎందుకంటే కమిషన్ కు 3 సార్లు విచారణకు హాజరైన వ్యక్తిగా ఫైనల్ గా ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పి అనుకున్నారో వాటికి సంబంధించి ఇవాళ ఆయన ముందున్న ఎవిడెన్స్ అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అస్పష్టంగా ఉంది కాబట్టి విజిలెన్స్ కమిటీ అది టెక్నికల్ విషయాలను తేల్చలేదు కాబట్టి ఒక రకంగా ఒక గ్లూమీ పిక్చరే ఉంది, ఒక డార్క్నెస్ ఉన్నది. మరి జస్టిస్ ఘోష్ గారు మళ్ళీ ఏదన్నా టెక్నికల్ కమిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న లాక్యునాస్ ఏవైతే ఉన్నాయో ఆ వెలితిని పూర్తి చేసినట్టయితే వారి స్ట్రెంథెన్ చేసినట్టు అవుతుంది. బట్ ఇప్పటి వరకు ఇర్రెగ్యులారిటీస్ విషయంలో ఒక స్పష్టమైన పూర్తి సమాచారం రాలేదు ఘోష్ గారికి. కేవలం కొన్ని విషయాలలో మాత్రం ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఉదాహరణకి ఏంటంటే మొదటి సంవత్సరమే ఆ దిమ్మెలు కొట్టుకుపోయినాయి, మేడిగడ్డ ఏది డౌన్ స్ట్రీమ్ లో బ్యారేజ్ కి డౌన్ స్ట్రీమ్ లో ఉన్న దిమ్మెలు కొట్టుకుపోయినాయి. వెలాసిటీ అనేది అంచనాలకు మించి రావడం వల్ల దానికి కారణాలు ఏంటి అనే విషయంలో ఆయన కొంత స్పష్టత వచ్చి ఉంటది. బట్ మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది అనే దాని విషయంలో మాత్రం ఎవరికి స్పష్టత రాలేదు ఈ రోజు వరకు. అంటే ఎన్డీఎస్ఏ వాళ్ళే దాన్ని బ్లాంక్ గా పెట్టారు. కట్టడమే తప్పు అంటున్నారు కదా, ఇసుక దగ్గర కట్టడమే తప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అంటే మొదటి నుంచి కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు, అవగాహన లోపం, అది వేరే ఏం లేదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరు భరత్ గారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్తే నమ్ముదాం. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కదా, మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. అంటే నేను తెలుసుకుంటా, మీరు తెలుసుకుంటారు, ఆయన తెలుసుకోడు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు మనల్ని కాపాడే డాక్టర్ల యావరేజ్ లైఫ్ 55 ఏళ్ళు, మనదేమో 70 నుంచి 80 ఏళ్ళకి పోతున్నది. మీరు గూగుల్లో చూడండి. ఎందుకంటే ఇంజనీర్స్ ఏమనుకుంటారంటే మాకు అంతా తెలుసు అనుకుంటారు. మనమేమో మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళకంటే మనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే టెక్నికల్ అంశాల్లో కొన్ని పదాలు మనకు తెలియకపోవచ్చు, స్టడీ చేస్తే మనకు కూడా అర్థమవుతాయి. ఒకటేనండి నేను అనేది ఏంటంటే బ్యారేజీలు ఇసుకలనే కడతాయి. విశ్వేశ్వరరెడ్డి గారు ఒకవేళ టీవీ చూస్తుంటే కనుక వారిని గూగుల్లో సెర్చ్ చేయమని చెప్తున్నాను నేను. ఫరక్కా బ్యారేజ్ కూడా 30 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు, అది కూడా ఇసుకలనే కట్టారు. ఏ బ్యారేజ్ అయినా ఇసుకలనే కడతారు. ఎక్కడైనా రాక్ అనేది ఉన్నట్టయితే ఇప్పుడు దుమ్ముగూడెం ఉంది, దుమ్ముగూడెంలో మనం స్టోరేజ్ బాగా పెట్టుకున్నాం, 26 టీఎంసీలో పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకున్నాం, ఎల్లంపల్లిలో రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. మన మధ్యలో ఎక్కడ కూడా రాక్ లేదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు చెప్పినట్టే మనకు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అన్నట్టు మీకు నీళ్లు రావు, మీకు ఇక్కడ రాక్ లేదు, మీకు డ్యామ్ కట్టలేము అని చెప్పి 57 ఏళ్లు మనల్ని అరిగోస పెట్టారు కదా. అట్లే వదిలేద్దామా? దేశంలో ఎన్నో దిక్కుల బ్యారేజీలు రాక్ లేకుండా కట్టే ఉన్నాయి కదా, మరి అవన్నీ తప్పని చెప్తారా విశ్వేశ్వరరెడ్డి గారు? అనే సమాచారం ఈటల చెప్పిన దాన్ని బట్టి ఏమనిపించింది? ఈటల అన్ని విషయాలు నిజమే చెప్పారా? అసలు ఈటల దగ్గర ఏమున్నదండి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి? ఎందుకంటే అది ఆయన దగ్గరికి రాదండి, అది కార్పొరేషన్ పరిధిలో ఉంటది ప్రాజెక్టు. ఎందుకు పిలిచారంటారు? ఈ కమిటీ ముగ్గురి ఇది ఉంది కదా, రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల మీద 3 పేర్లు ఉన్నాయి కదా, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అండ్ ఈటల రాజేందర్. దానికోసం పిలిచారు. ఆయన ఒకటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పీసీ ఘోష్ గారికి ఏమి ఇచ్చారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి పోదండి, ఇది కేవలం కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి పోతుంది. మేము వాళ్ళకి గ్యారెంటీలు ఇస్తాం తప్ప వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఆ బిల్లులు మా దగ్గరికి రావు, ఆ క్లియరెన్సెస్ కూడా మేము చేయము, మాకు సంబంధం లేదన్నాడు. ప్రాజెక్ట్ సంబంధించి కేబినెట్ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అంతవరకే నాకు తెలుసు, ఇక మిగతా విషయాలు ఏవి కూడా నాకు సంబంధం లేదు, నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదన్నాడు.
ఆయన పిలవాల్సిన అవసరం కూడా లేకుండే. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారిని, హరీష్ రావు గారిని కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నికల్ అంశాల విషయంలో వాళ్ళు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. ఆ విషయం మనందరికంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయంలో కూడా సంబంధం లేదు. డిజైన్ల విషయంలో ఒక నిమిషం, మీ రిపోర్టర్ ఉంటాడు, దాదాపు 115 మంది సాక్షులను విచారించారు. ఎవరు కూడా డిజైన్ కేసీఆర్ ఇచ్చిండని చెప్పలేదు. చెప్పనప్పుడు ఎట్లా నమ్ముతారండి? ఘోష్ గారికి ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. తర్వాత అవినీతి గురించి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే మొత్తం ఆయన రోలే ఉందని చెప్తారు. అంటే ఆయన సమక్షంలో డిస్కషన్ జరిగినాయి. ఆయన సమక్షంలో ఇంజనీర్లు పరిశీలన చేసి అప్రూవ్ చేశారు. ఆయన సమక్షంలో ఇంజనీర్లు సంతకాలు పెట్టారు. ఆయన సమక్షంలో డిపిఆర్ తయారైంది. బట్ సమక్షమే తప్ప ఆయన జోక్యం లేదు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అది ఏదైతే ఉందో మనది అటానమస్ అండి. మన సిడబ్ల్యూసి కూడా మనం ఇచ్చిన డిజైన్స్ ను అప్రూవ్ చేయాలి. ఆ ప్రివిలేజ్ తెలంగాణకు ఉంది, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉంది. మనకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్టే ఫైనల్. సిడబ్ల్యూసి కూడా అందులో ఏలు పెట్టదు. కాబట్టి వారు చెప్పిందే మనం నమ్ముదాం. వారు ఏమన్నారంటే డిజైన్స్ మేమే చేసాము అని అన్నారు. రెండవది కొంచెం మాకు తొందర అయింది, ఎందుకంటే వ్యాఫ్కోస్ ఇంజనీర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, వ్యాఫ్కోస్ అధినేత జైల్లో ఉన్నాడు. అన్నెసరీ అంశాలు తీసుకురావద్దండి. ఇప్పుడు వ్యాప్కోస్ ఇంజనీర్ కు కేసీఆర్ లంచం ఇస్తేనే జైల్లో ఉన్నాడని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పగలుగుతారా? అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయినంత మాత్రాన వాళ్ళు డబ్బులు తీసుకోలేదని కాదు, అదే స్థాయి అదే విధంగా డబ్బులు ఇచ్చారు కాబట్టి కరప్షన్ పాల్పడ్డాడు కాబట్టి జైల్లో ఉన్నారంటారు. అంటే బేస్లెస్ ఆరోపణ చేయకూడదు. ఆయన ఒక ఎంపీ, ఆయన కాళేశ్వరంలో కమిషన్ వల్లనే ఏమైనా చెప్పిందా? ఈడీ చెప్పిందా? కాళేశ్వరం కాదు, అంటే అట్లా ఇట్లా చాలా చేశాడు అందుకనే జైల్లో ఉన్నాడు అంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి ఇక్కడ మనకు డిబేట్ అవసరమే లేదు. వ్యాప్కోస్ అనేది చైర్మన్ పరిధిలో ఉండొచ్చు కానీ చైర్మనే సమస్తం కాదు కదా. ఇక్కడ చైర్మన్ వస్తాడా? ఇక్కడ కాళేశ్వరంకు అక్కడ పోయి పరిశీలన చేసేది ఇంజనీర్స్, రిపోర్ట్ ఇచ్చేది ఇంజనీర్స్. చైర్మన్ కు కరప్షన్ అది ఆధారాలతో జైలు పోతే మనకి ఎందుకు అది డిస్కషన్ పాయింటా మనకు? అంటే వ్యాప్కోస్ గురించి ఇప్పుడు ఎందుకంటే మీరైనా లేకపోతే బీఆర్ఎస్ అయినా వ్యాప్కోస్ డిపిఆర్ సార్ ఒకటి చెప్పనా, చేసిందంటే వ్యాప్కోస్ సంబంధించిన ఆ ఇచ్చిన ఆయన జైల్లో ఉన్నాడని చెప్తున్నారు ఎవరైతే. ఉండనియండి, నేనేమంటున్నా అంటే ఆయన ఆ టైంలో చైర్మన్ ఉన్నాడా లేదా అంటే డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే ఆయన మేనేజ్ చేశారు మీరు అని చెప్తున్నారు. ఎందుకు మేనేజ్ చేయాలి? వ్యాప్కోస్ కి ఏం సంబంధం అండి? ఎందుకు మేనేజ్ చేయాలి? ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కడితే ఏమన్నా కేసీఆర్ పొలాలకు నీళ్ళు వస్తాయా? మేడిగడ్డను ఒక ఇంచు కిందికి జరుపుతానో లేకుంటే 1 మీటర్ పైకి జరుపుతానో కేసీఆర్ కి ఏమన్నా పొలాలకు నీళ్ళు వస్తాయా అండి? లేదా కేసీఆర్ భూములు ఏమన్నా గవర్నమెంట్ ఎక్కువ కాదు నిజంగానే కేసీఆర్ పొలాలకని కాదు. కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఆయన అనుకున్నది చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏం అనుకోలేదు భరత్ గారు. మేడిగడ్డ ఎక్కడదో కూడా ఆయన తెలియదు, మీకు తెలుసా? నేను అనుకున్నది చేయాలంటే ఇది ఇప్పుడు ఎవరు ఇల్ ఇంటెన్షన్ కాదు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనుకున్నారు. కాళేశ్వరం ద్వారానే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ మొత్తం అంటే ఎంటైర్ ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని బలంగా నమ్మారు. ఆ విషయంలో నో డౌట్. వినండి అందుకోసం ఆయన ఇంతకుముందు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కదా 2 సంవత్సరాల కట్టుడైందని చెప్పి. ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి కట్టడాన్ని నేను కూడా సమర్థించాను. సంవత్సరాలు జరిగితే ఏమైంది? కాస్ట్ ఎస్కలేషన్ అవుద్ది. 90,000 కోట్లు 93,000 కోట్లు అయ్యేది 3 లక్షల కోట్లు అయ్యేదేమో ఇంకా ప్రాజెక్ట్, అంతే కదా. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మంచి వస్తే డెఫినెట్ గా కేసీఆర్ నిజంగా మీరు చెప్పినట్టు మంచి జరిగింది అనుకోండి ఇంకా 20 సంవత్సరాల తర్వాత అప్పుడు కాళేశ్వర స్ఫూర్తి ప్రదాత అనే అంటారు, చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు పిల్లర్ 2 కూలిపోయింది కాబట్టి టెంపరీ వచ్చింది కాబట్టి ఇప్పుడు తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఇప్పుడు చరిత్ర తేల్చాలి అల్టిమేట్ గా. 91 ఏం చరిత్ర అండి? కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే 1 సంవత్సరం ఒక రబీ పంట తప్ప ఏ పంటకు నీళ్లు రాకుండా ఉండేది కాదు. ఎప్పుడో కంప్లీట్ అయ్యేది మేడిగడ్డ. వీళ్ళు ఏంటంటే కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డ. ఇప్పుడు మనం ఈ వీళ్ళు కాదండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇది కరెక్టా కాదా అన్నది అది తెలుస్తుంది. ఇప్పుడు 1991 లో గ్లోబలైజేషన్ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు మెచ్చుకున్నారు? మెచ్చుకోలే కదా. తెలంగాణ 96 లో పివి నరసింహారావు పెట్టారు కదా. మీరు ఇట్లా మాట్లాడితే తెలంగాణ రైతుల కోపం వస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 23 దాకా వాళ్ళు పంటలను అనుభవించారు. దీన్ని చరిత్ర ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాళేశ్వరం అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనేది 4 ఏళ్లు ప్రూవ్ అయింది.
తర్వాత చరిత్ర తెలంగాణ రైతు కన్విన్స్ అయితే ఎందుకు ఓడిచ్చారు మరి? దాది మీరే చెప్పారు కదా, మీరే ఏమన్నారు? ఒకసారి రైతులు ఓడిచ్చారు కదా, మీరు రీప్లై చేయండి. కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం గట్టక ముందు 18 లో గెలిపించారు భరత్ గారు. కాళేశ్వరం అనేది 40 రోజుల కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు. రెండో పాయింట్ చెప్తున్నా, 2018లో కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు. కట్టిన తర్వాత కట్టి ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఓడిచ్చారు. అది వినండి, హైదరాబాద్ లో ఓడిపోలేదు. మీరు చెప్తున్న ఈ మెయిన్ కాళేశ్వరం నిజామాబాద్ లో, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో ఎక్కడైతే అదే మరి కాళేశ్వరం ఏరియాలనే ఓట్లు పడద్దు. మహబూబ్నగర్ ఎందుకు పడలేదండి? నల్గొండలో ఎందుకు పడలేదు? దక్షిణ తెలంగాణ కాళేశ్వరం వాళ్ళు అక్కడ మాకు కట్టలేదు ప్రాజెక్ట్, అక్కడ కట్టారు ఇక్కడ కట్టలేదని చెప్పి వాళ్ళు కాదు భరత్ గారు. రూరల్ లాస్ట్ అయింది. మీరు ఒక 2 గంటలు డిస్కషన్ పెట్టండి, 26 కారణాలు చెప్తాను నేను. అందులో రోజు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక్కటే అయిపోయింది. హరీష్ రావు, కేసీఆర్ అటెండ్ అయినప్పుడు కూడా మీరు వస్తారు కదా. నేను ఏమంటున్నా, 26 కారణాలు ఉన్నాయి. మీరే చెప్పారు ఇదే డిస్కషన్ లో. ఇవాళ దానిలోనే కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో మీరే చెప్పారు. ఆరోగ్యన్స్, యాక్సెసిబిలిటీ చెప్పారు. ఇది కూడా కారణం కదా అంటారా? 26 కారణాల్లో ఇదొక కారణం. కానీ మీరు